మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫరిజేషన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, 2025 దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ ఆసక్తి ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్లో అంటే 2024లో ఇప్పటి వరకు ఏది బాగా పర్ఫామ్ చేసింది, ఏ ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ బాగుంది, ఏది లీస్ట్ పర్ఫామ్ చేసింది అన్న ఆతృతలో ఉన్నారు తెలుసుకుందాం అని చెప్పేసి. అండ్ నేను విన్నది ఏంటంటే, లార్జ్ క్యాప్ లో రిస్క్ తక్కువ అండ్ రిటర్న్స్ కూడా యావరేజ్ గా మనకి అనుగుణంగా ఇస్తాయని చాలా విన్నాను. అండ్ అంతేకాకుండా రిస్క్ తీసుకోవాలని వ్యక్తులకి లార్జ్ క్యాప్ ఫండ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఇది తీసుకోండి అని చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు. అసలు ఈ లార్జ్ క్యాప్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అంటారు? ఈ లార్జ్ క్యాప్ లో తక్కువ పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏమున్నాయి, టాప్ పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏమున్నాయి అంటారు? డెఫినెట్లీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. అండ్ ముందు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, మార్కెట్ లోని టాప్ 100 కంపెనీస్ లోని మోర్ దాన్ 20,000 crores క్యాపిటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ ని లార్జ్ క్యాప్ ఫండ్స్ లోని సెబీ కేటగరైజ్ చేస్తుంది. సో మార్కెట్ లో ఉన్న టాప్ 100 కంపెనీస్. సో ఈ టాప్ 100 కంపెనీస్ ఉన్నాయి అంటే, టాప్ లో ఉన్నాయంటే అర్థం ఏంటి, మనకి ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉండదు, సో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. స్టెబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అనమాట. ఇప్పుడు నువ్వు టాప్ పర్ఫార్మర్, ప్రతిసారి నువ్వు ఆడుతున్నావు అంటే కంపల్సరీగా నెక్స్ట్ టైం కూడా నువ్వు ఆడుతావు అన్న ఒక గ్యారంటీ ఉంటుంది కదా. సో ఆ పాయింట్ లోని మిగతా వాటితో పోల్చుకుంటే, అంటే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ వేరే ఏవైనా పోల్చుకుంటే లార్జ్ క్యాప్ కొంచెం సేఫ్ బెట్ అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్ వాళ్ళు. అంటే మేము లార్జ్ క్యాప్ లో అన్ని ఫండ్స్ ఒకేలా పర్ఫామ్ చేస్తాయి అంటారు? అంటే ఇప్పుడు చూసుకుంటే కంటెస్టెంట్ గా పర్ఫామ్ చేస్తాయి అంటారు కదా, ప్రతి ఫండ్ ఈక్వల్ గా పర్ఫామ్ చేస్తాయి అంటారు అవి యావరేజ్ గా చూసుకున్నా సరే? ఎగ్జాక్ట్లీ. సో మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ లో కూడా కొన్ని ఫండ్స్ అంటే సెక్టార్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోని కొన్ని సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదు అనుకో, సో ఆ సెక్టార్స్ బట్టి ఆ సెక్టార్ లో ఉన్న లార్జ్ క్యాప్ ఫండ్స్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. సో మనం ఈసారి అంటే ఈ 2024 లోని ఏ లార్జ్ క్యాప్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసాయి, ఏంటి లీస్ట్ పర్ఫామ్ చేసాయి. ఇన్ఫాక్ట్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. అంటే ఆ గ్రాఫ్ కూడా మనకి హై పర్ఫార్మింగ్ వి అండ్ లో పర్ఫార్మింగ్ వి. బట్ అగైన్ చెప్తున్నాను, ఇందులో నేను ఫండ్స్ చూపిస్తున్నాను, ఇవేమి నేను రికమెండ్ చేయట్లేదు, ఇవేమి నేను ఎవరికి ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పట్లేదు. ఇది ఓన్లీ అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ గోల్స్ ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, పర్పస్ ఏంటి, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఛానల్స్ లో చెప్తున్నాం కదా, మేము మాట్లాడుతాం కదా అని ఇన్వెస్ట్ చేసుకోకూడదు. కంప్లీట్లీ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకొని చదువుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు ఆర్ టాపిక్ ఏంటి అంటే, ఈ ఇయర్ లార్జ్ క్యాప్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది. సో మనకి ఇయర్ లార్జ్ క్యాప్ ఫండ్ లోని 29% వరకు రిటర్న్ వచ్చింది, ఆ టాప్ రిటర్న్స్. అండ్ లీస్ట్ కి వచ్చేటప్పటికి మనకి 12% లీస్ట్ వచ్చింది. సో చూస్తే ఎక్కువ డిఫరెన్స్ లేదు. అంటే నార్మల్ గా మనము హై పర్ఫార్మింగ్ కి లో పర్ఫార్మింగ్ కి మధ్యన గ్యాప్ ఉంటుంది చూడు, అది ఎక్కువ లేదు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ వాట్ వి సీ ఇన్ లార్జ్ క్యాప్. లో పర్ఫార్మింగ్ 12% చేసిందంటారు. ఎస్, లోయెస్ట్ పర్ఫార్మర్ 12% అనమాట. సో నేను ఎలా అయితే ఈ ఇయర్ అంటే Y2D అంటే ఇప్పటి వరకు ఉన్న CAGR చెప్తాను, సేమ్ వే ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 5 years CAGR ఎలా ఉంది, 10 years CAGR ఎలా ఉంది కూడా చెప్తాను. అండ్ దర్ ఈస్ అ రీజన్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు అందరూ కూడా ఫండ్స్ ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో అందుకని నేను ఒక 3 years పర్ఫార్మెన్స్ అంటే 3 times, ఇప్పుడు ఒక 5 years తర్వాత, ఒక 10 years తర్వాత ఏ ఫండ్ టాప్ లో ఉందని మీకు ఒక ఐడియా వస్తే ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలని చిన్న క్లారిటీ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇది ఎలా చెప్తారు మేము? అంటే ఒక సెక్టర్ ఇది అంటే ఒక ఫండ్ ఒక 5 years ఇలా పర్ఫామ్ చేస్తుందని ఎలా చెప్పగలం? ఇప్పుడు చూసుకుంటే మాక్సిమం అందరం మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఉంది, అది 61% వరకు ఇచ్చిందని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు, విన్నారు. అండ్ నేను కూడా అనుకుంటున్నాను అందులో పెడితే బాగుంటుందేమో, అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయేమో. 1 year ఎగ్జాక్ట్లీ ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పేది చూసుకుంటే 12% వరకు రిటర్న్స్ ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఫండ్ పర్ఫార్మింగ్ చూసుకుంటే దానికి 5 రెట్లు ఎక్స్ట్రా పర్ఫామ్ చేసింది. ఎగ్జాక్ట్లీ అది బెస్ట్ అంటారు అసలు? అంటే ఏ విధంగా తెలుసుకోవాలంటారు ఫ్యూచర్ లో పర్ఫార్మింగ్ ఫండ్ అని? మనం మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ మైండ్ లో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తాం, షార్ట్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేయము. సో ఈ 1 year లోని మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ నిజంగానే 61% రిటర్న్ అయితే ఇచ్చింది. కానీ నేను 1 year లో దాన్ని తీసేలేను కదా. నా పర్పస్ ఏంటి, నేను ఇన్వెస్ట్ చేస్తుంది లాంగ్ టర్మ్ కోసం. మేబీ నెక్స్ట్ ఇయర్ దాని పర్ఫార్మెన్స్ లేకపోతే, ఆర్ ఇన్ ద 5 years అది 3rd 4th పొజిషన్కి వెళ్ళిపోతే అప్పుడు రిమూవ్ చేస్తారా? మాటికి అలా ఫండ్స్ మార్చుకుంటుంటే మీ పోర్ట్ఫోలియో పరిస్థితి ఏంటి? సో ఫండ్ 1 year పర్ఫార్మెన్స్ చూసి ఎప్పుడు కూడా మనము ఆ ఫండ్ లో ఉంచడం తీసడం చేయకూడదు. ఫండ్ పర్ఫార్మ్ ఎలా చేస్తుందని డెఫినెట్ గా తెలుసుకోవాలి, లేకపోతే మనము మిగతా ఫండ్స్ బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ
ఫండ్ పర్ఫార్మెన్స్ ఓన్లీ రీజన్ కాకూడదు మన ఇన్వెస్ట్మెంట్ కి. దెర్ ఆర్ మెనీ మెట్రిక్స్, చాలా మెట్రిక్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా నేను ఏ మెట్రిక్స్ ఏంటని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకు అన్న పాయింట్ ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టాప్ పర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి 1 year లోని మనకి వైటోక్ క్యాపిటల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇది మనకి ఎంత 26.6% CAGR ఇచ్చింది. అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఏంటి, ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఇది మనకి ఎంత రిటర్న్ ఇచ్చింది, 24.85% రిటర్న్ ఇచ్చింది. అండ్ బరోడా BNB పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇది మనకి 23.87 CAGR ఇచ్చింది. ఇవి 1 year ఇప్పటి వరకు టాప్ పర్ఫార్మర్స్. అదే 5 years కి వచ్చేటప్పటికి మనం 5 years CAGR క్యాలిక్యులేట్ చేయగానే టాప్ లో ఉన్నది నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. సో ఎక్కడ మనకి వైట్ ఓక్ గానీ లేకపోతే ఇన్వెస్కో గానీ బరోడా గానీ లేవు. ఇప్పుడు మనం నిప్పాన్ ఇండియా 5 years పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి ఇప్పుడు అది ఇన్వెస్ట్ చేస్తామా, లేకపోతే ఇప్పుడు వైట్ ఓక్ బాగా పర్ఫార్మ్ చేస్తుందని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామా? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందండి. రైట్, మనం ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి చూసుకోవాలి, కానీ ఇప్పుడు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అన్న దాన్ని బట్టి ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. మంత్ ఆన్ మంత్ కూడా కొన్నిసార్లు కొన్ని ఫండ్ బాగా పర్ఫార్మ్ చేస్తే కొన్ని ఫండ్స్ బాగా పర్ఫార్మ్ చేయవు. సో ఎవ్రీ మంత్ నేను ఒక వీడియో రిలీజ్ చేయగలను, ఈ టాప్ పర్ఫార్మర్స్ ఇన్ 2024, టాప్ పర్ఫార్మర్స్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్ అనేసి. బట్ అలా మ్యూచువల్ ఫండ్ మీద మనం డిసైడ్ అవ్వలేము. అండ్ సేమ్ కాన్సెప్ట్ లోని థర్డ్ 10 years కి తీసుకున్నాను, 10 years CAGR తీసుకున్నప్పుడు టాప్ లో ఉన్నది 10 years కి కూడా నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండే ఉంది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి కెనడా రోబోకో బ్లూ చిప్ ఫండ్ ఉంది, బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ ఉంది. ఇది 15% రిటర్న్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మనకి 16% CAGR ఇచ్చింది. అండ్ ఇన్వెస్కో లార్జ్ క్యాప్ ఫండ్ మనకి 15% రిటర్న్ వచ్చింది. సో కన్సిస్టెంట్ గా ఈ మూడిట్లో ఉన్నది ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఈ మూడిట్లో కన్సిస్టెంట్ అంటే ఇయర్ టు డేట్ లో కూడా అది టాప్ 2nd లో ఉంది. అండ్ 5 years CAGR లో కూడా మనకి టాప్ 3rd లో ఉంది. అండ్ 10 years CAGR లో కూడా టాప్ 3 లో ఉంది. సో ఇప్పుడు ఇలా కంపేర్ చేసుకుంటే వైట్ ఓక్ విచ్ ఇస్ టాప్ రైట్ నౌ అది బెటరా, లేకపోతే ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అది బెటరా? ఎగ్జాక్ట్లీ మేము మనం ఇన్వెస్టర్స్కో సెలెక్ట్ చేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేసిన ఫండ్ గురించి చాలా మంది ఆలోచిస్తారు. లాంగ్ టర్మ్ లో ఏది పెర్ఫార్మ్ చేస్తుందో తెలియదు, అండ్ ఇప్పుడు పెర్ఫార్మ్ చేసిన ఫండ్ ఫ్యూచర్ లో పెర్ఫార్మ్ చేస్తుందో కూడా లేదు తెలియదు. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు మీరు అన్నట్టుగా? ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎలా సెలెక్ట్ చేయకూడదో మాత్రం ఈ వీడియోలో చెప్తాను, సో దట్ ఒక ఐడియా వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకురావడానికి కూడా రీజన్ అదే, నేను కంటిన్యూస్ గా వీడియోస్ చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇది టాప్ వీడియో 2025 లో ఇలాంటి ఫండ్స్ లో పెట్టుకోండి అని డైరెక్ట్ గా ఫండ్స్ ఇచ్చేస్తున్నారు. ప్లీజ్, దట్ ఈస్ నాట్ రైట్. మీరు అనాలిసిస్ చేసుకోండి పర్వాలేదు, కానీ ఆ చూపిస్తున్న వాటిలో పెట్టుకోవాలి అంటే దానికి చాలా క్రైటీరియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద లీస్ట్ పర్ఫార్మెన్స్, అసలు ఈ లార్జ్ క్యాప్ లో లీస్ట్ పర్ఫార్మ్ చేసిన ఫండ్స్ ఏమున్నాయంటే ఈ ఇయర్ లో మాట్లాడుకుంటే PGIM ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఇందులో మనకి 13% రిటర్న్ వచ్చింది. ఇది లీస్ట్. దీని మీద ఒక మెట్టు పైన ఉన్నది సుందరం లార్జ్ క్యాప్ ఫండ్. ఇది మనకి సుందరం లార్జ్ క్యాప్ ఫండ్, ఇది మనకి 14% CAGR ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి HDFC టాప్ 100, ఇది మనకి 14% రిటర్న్ ఇచ్చింది. సో ఇవి ఈ 3 లోయెస్ట్ పర్ఫార్మింగ్ లో ఉన్నాయి ఇయర్ టు డేట్. అదే 5 years CAGR కన్సిడర్ చేసినప్పుడు మనకి మళ్ళీ ఆ 3 మారిపోయి 5 year లో వచ్చేటప్పటికి మనకి లోయెస్ట్ పర్ఫార్మర్ గా ఉన్నది యాక్సిస్ బ్యాంక్ బ్లూ చిప్, అది మనకి 14% రిటర్న్ వచ్చింది, 14% CAGR వచ్చింది. అండ్ PGIM ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అది మనకి 15% CAGR ఉంది. అండ్ LIC మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ అది మనకి 15% CAGR లో ఉంది. సో మనం 5 years కి వచ్చేటప్పటికి 1 year లో ఉన్న బాటమ్ పర్ఫార్మెన్స్ ఏవి అక్కడ లేవు. అంటే ఈ సంవత్సరం బాటమ్ పర్ఫార్మ్ చేస్తున్నవి ఏవి నెక్స్ట్ 5 years లో బాటమ్ లో లేవు, అవి ఇంకా ఇంప్రూవైజ్ అయ్యే ఉన్నాయి. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సో ఈ సంవత్సరం అది బాగా పర్ఫార్మ్ చేయలేదు కదా అని నెక్స్ట్ ఇయర్ అది బాగా పర్ఫార్మ్ చేయలేదని మనం అనుకోలేము. సమ్ టైమ్స్ కొన్ని సెక్టర్స్ బాగా పనిచేయవు, సమ్ టైమ్స్ కొన్ని మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్ దాని మీద ఉంటాయి, సమ్ టైమ్స్ పొలిటికల్ కండిషన్స్ ఇంపాక్ట్ అయి ఉంటాయి. సో ఈ షార్ట్ టర్మ్ వాలటిలిటీని పట్టుకొని వీ కెనాట్ డిసైడ్ ద ఫండ్స్, ఆర్ షార్ట్ టర్మ్ బూమ్ ని పట్టుకొని మన ఫండ్స్ ని డిసైడ్ చేసుకోకూడదు. అండ్ లాస్ట్ కి 10 years CAGR లోని బాటమ్ పర్ఫార్మర్ లో ఉన్నది టారస్ లార్జ్ క్యాప్ ఫండ్, అది మనకి 11% CAGR ఇచ్చింది. అండ్ LIC మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్ అది మనకి 12% CAGR ఇచ్చింది. అండ్ DSP టాప్ 100 ఈక్విటీ ఫండ్ అది కూడా మనకి 12% CAGR ఇచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 10 years లో కూడా మనకి మినిమం 12% వచ్చింది. ఈక్విటీలోని మనకి మినిమం 12% రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని అందుకే చెప్తూ ఉంటారు అనమాట. 12% ఈస్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని. ఈ 61%, 40% దీస్ ఆర్ ఆల్ హయ్యర్, ప్రతిసారి ఇలా రాదు.
వస్తే మన అదృష్టమే, వస్తే లక్కీనే. బట్ ప్రతిసారి ఇలా రాదు. వాటిని చూసుకొని ఖచ్చితంగా డిసైడ్ చేయకూడదు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం, ఎన్ని ఇయర్స్ దానికోసం వెయిట్ చేస్తాము, దీన్ని బట్టి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను లాంగ్ టర్మ్ కోసం ఉంటున్నప్పుడు లాంగ్ టర్మ్ లో ఉన్న ఫండ్ ఏంటి, అది ఎలా పర్ఫామ్ చేస్తుందని ఆ అనాలిసిస్ చేసుకోవాలి, కానీ షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ ని కన్సిడర్ చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు చెప్పినట్టు దిస్ ఇయర్ టాప్ పర్ఫార్మర్ ఇస్ నాట్ నెక్స్ట్ ఇయర్స్ టాప్ పర్ఫార్మర్. సో ఈ ఇయర్ టాప్ పర్ఫార్మింగ్ చేస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇది టాప్ లో ఉంటుందని అనుకోవడం రైట్ కాదు. ఓకే. అండ్ థర్డ్ ఏంటి అంటే, లంసమ్ కి వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎస్ఐపికి వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు మేము అందరం సిఏజిఆర్ అని చెప్తున్నాం, ఇవన్నీ లంసమ్ క్యాలిక్యులేషన్స్ కి. ఎస్ఐపికి వచ్చేటప్పటికి XIRR అంటారనమాట. ఎందుకంటే ఎస్ఐపి మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాం, లంసమ్ వన్ టైం ఇన్వెస్ట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ వాళ్ళు చెప్పేవి మీకు లంసమ్ మీరు చెప్తూ ఉంటారు, మీరు ఎస్ఐపి చేసేటప్పుడు ఈ పనికి రావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ లంసమ్ లోకి వచ్చేటప్పటికి మనకి 16% ఇచ్చింది సిఏజిఆర్, అదే ఎస్ఐపిలోని 17.63 ఇచ్చింది సిఏజిఆర్. సో ఆ ఫండ్ ఆ వాల్యూ కూడా, అంటే ఆ రిటర్న్స్ కూడా మారిపోతాయి, బికాస్ ఎస్ఐపి ఇస్ డిఫరెంట్, లంసమ్ ఇస్ డిఫరెంట్. సో ఈ క్యాలిక్యులేషన్ చూసి ఎస్ఐపిలో పెట్టుకోకూడదు. సో ఇది కూడా చాలా మందికి తెలియక పెట్టుకుంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హైప్. అందరూ చెప్తున్నారు కదా అని హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా అని కొన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది మీకు కరెక్ట్ కాకపోతే అందులో ఎంత రిటర్న్ వచ్చినా కూడా మీకు అది ఎక్కువ అమౌంట్ ని జనరేట్ చేయలేదు. సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని ఎలాగైతే ఇన్వెస్ట్ చేయకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏంటంటే పారామీటర్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని నేర్చుకుందాం. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు వచ్చిన శాలరీలోని 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న క్లారిటీ మీకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రిస్క్స్ ఏంటి, మీ రిస్క్ అపెటైట్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు మనీ ఎక్కువ వస్తుంది, ఈటీఎఫ్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్, ఇన్ని ఆప్షన్స్లోని రైట్ ఆప్షన్ మీకేంటి అన్నవి తెలుసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరే చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు చేసుకోవాలంటే కనీసం మినిమం నాలెడ్జ్మెంట్, అంటే మనీ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఇన్సూరెన్స్ ప్లానింగ్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇన్ డీటెయిల్డ్గా మన వెబినార్లో మనం నేర్చుకోబోతున్నాము. సో ఆ వెబినార్ కోసం జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.